దక్కర్లా. చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలిస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ళ చేతులు ఎప్పుడో నరికేసేవాళ్ళం అన్నాడు వాడు. సో ఇలాంటి వామపక్ష భావజాలాలు ఉన్నవాడు కానీ ఇలాగా ఈ రకంగా ఆలోచించేవాళ్ళు కానీ, ఇందాక మీకు నాస్తికత్వం ఆస్తికత్వం అని చెప్పాను. రైట్. ఇద్దరి వైపు అవి వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కల్ని అందంగా మనం చెప్పగలిగితే, ఒక రాజకీయ నాయకుడి గురించి ఒకటి చెప్తాడు. చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాల్ని రెచ్చగొడతాడు. రైట్. అంటే ఆ పౌర్ణమి వచ్చిందంటే సముద్రం ఉప్పొంగిపోతుంది అంటాం కదా, రెచ్చగొడతాడు. కానీ తను మాత్రం తన తారల్ని చుట్టూ పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. రైట్. రాజకీయ నాయకుడు వచ్చేసి ఉపన్యాసం ఇచ్చేస్తే వీడు మనవాళ్ళు వెంటనే వెళ్ళిపోయి కుర్రాళ్ళందరూ తగలబెట్టేసి అది చేసి ఈ చేసి నీళ్లు పోసుకుని కిరసనాలు పోసుకుని తగలబెట్టి వాళ్ళని అలా రెచ్చగొడతాడు. వాడు మాత్రం వాడి పొజిషను, వాడి చుట్టూ మంత్రుల పొజిషన్తో హ్యాపీగా ఉంటాడు. ఇది చెప్పగలగాలి. అబ్బా